అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 2 నెలల తర్వాత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డికి పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. రైతులు, నీళ్ల విషయంలో రేవంత్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేందుకు మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు. మరి కాసేపట్లో మీడియా ముందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత మళ్లీ యాక్టివ్ అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పరోక్షంగా పలు హెచ్చరికలైతే జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఎస్, కాసేపట్లో ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ దగ్గర అందరు మంత్రులతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రాష్ట్ర మంత్రులందరూ కూడా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో చాలా అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత ఆయన చాలా అంశాలు కూడా మాట్లాడారు. ఇందులో ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రైతులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, స్థానిక రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గాని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గాని ఏ రకంగా సొంత జిల్లా నేతల్ని, సొంత జిల్లా ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, మోసగిస్తున్నారు అనే అంశం మీద నిన్న ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దీనికి సంబంధించి నిన్ననే చిట్చాట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దాని తర్వాత కూడా మంత్రులతో కూడా ఇలా మార్నింగ్ కూడా మాట్లాడారు. కేసీఆర్ మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది కాదన్నట్టు మరి కాసేపట్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. ముందుగా 4 గంటలకు మంత్రులతో సమావేశం అయిన తర్వాత దాదాపు గంటన్నర సేపు సమావేశం అయిన తర్వాత మేబీ 6 o'clock కానీ 5 తర్వాత ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. నిన్న అనుకున్న స్థాయిలో జనాల్లోకి పోలేదు అన్నటువంటి భావన కూడా ఉంది. ఎందుకంటే చిట్చాట్ పెట్టారు, బట్ ఆ స్థాయిలో విరుచుక పడలేదు కేసీఆర్ మీద అన్నటువంటి ఇన్పుట్స్ వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. కనుక ఆ స్థాయిలో, ఎందుకంటే అంత ప్రధాన ఫోకస్ అంతా కేసీఆర్ మీదనే పోయింది. ఇవాళ మీడియా కూడా ఫోకస్ కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అదే సమయంలో నిన్న జల దోపిడీ మీద కానీ, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా కేసీఆర్ ఏ రకంగా అయితే మాట్లాడారు, వాటికి కౌంటర్ గా మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడతారనే సమాచారం ఉంది. దానితో పాటు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ ఫలితాలపై కూడా క్షుణ్ణంగా గణాంకాలతో సహా ఆయనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ముందు మొత్తం కూడా చిట్టా విప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో మామూలు పర్ఫార్మెన్సే కనిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. నల్గొండ జిల్లా కావచ్చు, లేదంటే మహబూబ్ నగర్ జిల్లా, సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా సీఎం ఇలాకాలో కూడా అనుకున్న స్థాయిలో రాలేదు. ఇంకా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్నారు, అదే సమయంలో అక్కడ వాకిలి శ్రీయర్ ఉన్నారు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లే వచ్చాయి. ఇంచుమించు 40%, 45% దాకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు 2వ తేదీ నుంచి ఏర్పాటు చేస్తామని కూడా సీఎం ఇప్పటికే ఒక క్లూ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంట్లో కేసీఆర్ ఇప్పటికే రమ్మని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్, నువ్వు వస్తే నీ గౌరవానికి తగ్గినట్టుగా మేము వ్యవహరిస్తాము, ఎక్కడ నీకు అవమానం జరగకుండా చూస్తామని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఇంతకు మరి 2వ తారీఖు నుంచి ఒక 3-4 రోజుల పాటు జరిగేటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మరి కేసీఆర్ వస్తాడన్నాడా, రావాల్సిందే అని కూడా ఇప్పటికే మంత్రులందరూ కూడా చెప్తున్నారు. 2 ఏళ్ల దాకా ఫామ్ హౌస్ లో పడుకొని ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం నిన్న బయటకు వచ్చినటువంటి కేసీఆర్ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అన్ని ఆధారాలతోటి వచ్చి అసెంబ్లీలో మాట్లాడేది తప్ప
తెలంగాణ భవన్ లో మళ్ళీ మాట్లాడి మళ్ళీ 2 ఏళ్ల దాకా బయటకు రాకుండా ఉండడం కాదు అంటూ కూడా మంత్రులు ఘాటుగానే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే నిర్వహిద్దాం. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈసారి గుర్తుంటుంది కాబట్టి, సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులేదు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయినటువంటి వాతావరణం ఉంది. 2 ప్రధానమైనటువంటి పార్టీలు కూడా చెప్పుకుంటూ వచ్చాయి, మాకంటే మీకే ఎక్కువ వచ్చాయి, లేదంటే మాకు 45% వచ్చిందని వీళ్ళు, మేము రెబల్స్ తో కలిపి మేము 65% పైగా వచ్చాయని అధికార పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవ పరిస్థితిలో తెలవంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనే తెలుస్తుంది అనే విషయాన్ని కూడా అధికార పార్టీ లెక్కలేస్తోంది. అందుకనే ఎంపీటీసీ ఎన్నికలు త్వరలోనే మేబీ జనవరి 2nd వీక్ లోనే పెట్టాలనేటువంటి ఆలోచనకు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా షెడ్యూల్డ్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ లో జరిగేటువంటి కీలక సమావేశంలో ముఖ్యంగా మంత్రులు కూడా కొంత క్లాస్ తీసుకునే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానీ, నల్గొండ జిల్లాకు కానీ, మెదక్లో కానీ, మహబూబ్నగర్ లో కానీ ఇట్లా ఆశించిన స్థాయిలో సర్పంచ్ స్థానాలు గెలుచుకోలేకపోయింది అన్నటువంటి విషయం మీద ఆయన ఫీడ్బ్యాక్ వచ్చింది. కనుక దాన్ని ముందు ఏకగ్రీవం చేయడంలో కొంత ఫెయిల్ అయ్యారు. అదే సమయంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ఎన్నికల్లో కూడా అనుకున్న స్థాయిలో సర్పంచ్ గెలుచుకోకపోవడం అనే విషయం మీద కూడా అన్ని డేటా అంతా ఆయన ఛాంబర్ లో తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనన్నిటి మీద తీసుకుని ఒక్కొక్క మంత్రికి క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగతా చోట్ల మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మంత్రులకు తలంటూ పోసే అవకాశం అయితే కనిపిస్తోంది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ దాని మీద కూడా ఈరోజు క్లారిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దాని మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలన్నటువంటి అంశం మీద కూడా మంత్రివర్గం ఇప్పటికే డిసైడ్ అయింది. కేబినెట్ సమావేశం కూడా ఈ కొద్ది రోజుల్లోనే మేబీ 2-3 డేస్ లోనే కేబినెట్ సమావేశం పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో కూడా అన్ని విషయాలు మాట్లాడాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. కనుక ఓవరాల్ గా ఈ రోజు మంత్రులు సాయంత్రం జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి ఉంది. మేబీ అనధికారికంగా అది ఒక కేబినెట్ సమావేశం లాగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ కీలక సమావేశం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కేసీఆర్ ని ఎలా ఢీకొనాలి, ఎందుకంటే కేసీఆర్ ఇక బయటికి వచ్చే సమయం వచ్చింది, 2 ఏళ్ళు వెయిట్ చూశాను, ప్రజల్లోకి వెళ్లాలన్నటువంటి ఆలోచనకు వచ్చానని కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆయనకి ఇక అదే సమయంలో ఆయన కూడా చెప్పారు, మహబూబ్ నగర్, నల్లగొండ మరొక 2 జిల్లాలు బయటికి వెళ్లి తిరుగుతాను, జనాల సమస్యలు తెలుసుకుంటానని చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఇక జనాల్లోకి వెళ్తే మరింతగా దూకుడు పెంచే అవకాశం ఉందని కూడా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే దీని మీద స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి అది కేసీఆర్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.